సో, ఎప్పుడు ఎక్స్‌ప్లనేషన్స్ ఏం చెప్తాం పైగా బోర్ కొడతది నీకు కూడా. అందుకే ఈసారి కొత్త యానిమే రికమెండేషన్ తీసుకొచ్చా. ఇది నేను కొంచెం మీరు డిఫరెంట్‌గా చెప్తాను. నచ్చుద్ది. ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక నార్మల్ టౌన్‌లో ఉంటున్నారు ఎర్త్ మీద. అనుకోకుండా వేరే వరల్డ్‌కి సమన్ అయిపోయారు. అంటే వెళ్ళిపోయారు. కానీ అక్కడ చూసుకుంటే మీకు వింత వింతవన్నీ జరుగుతా ఉంటాయి. ఎవరెవరో వస్తా ఉంటారు. ఎవరెవరో ఎళ్తా ఉంటారు. అసలేమవుతుందో కూడా అర్థం కాదు. ఒకవేళ మీరక్కడ చనిపోతే నెక్స్ట్ ఏంటి? మళ్ళా బతుకుతారు. చెక్ పాయింట్ కింద వస్తారు. ఈ గేమ్ లెక్క మళ్ళీ బతుకుతారు భయ్యా. ఇక్కడ జరిగే చాలా డిఫరెంట్ థింగ్ ఏంటంటే మన హీరో ఫ్యూచర్‌నైతే మార్చగలడు. లిటరల్లీ. ఈ ఎబిలిటీ ఏదైతే ఉందో తను ఎన్ని సార్లు సచ్చినా సరే బతుకుతాడు మళ్ళా. కాకపోతే కొంత సమయం అయితే వెనక్కి వెళ్ళి మళ్ళా బతుకుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే టైమ్ లూప్ లాంటిది. యాహ్! అర్థమైంది గదా! ప్లాట్ అనేది. సో, ఇంక దీని డీటెయిల్స్ విషయానికెళ్ళిపోతే 'రీ‌జీరో' ఇందులో మీకు మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి. అండ్ ఒక మూవీ ఉంది. అండ్ 2 ఓవీఏస్ కూడా ఉన్నాయి. అండ్ 3 సీజన్స్‌లో ఒక్కొక్క సీజన్ 25 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మాత్రం 16 ఉంటాయి. కోర్ 1 అయితే ఎండ్ అయిపోయింది. కోర్ 1 అంటే ఏంటంటారా? పార్ట్ 1 కింద లెక్క. సో, కోర్ 1 అంటే పార్ట్ 1, కోర్ 2 అంటే పార్ట్ 2. ఇంకా దీని గురించి చాలామందికి తెలుసు. బట్ స్టిల్ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు భయ్యా. ఎందుకంటే ఇసెకై జానర్ ఇది చాలా పాపులరు. పైగా ఇసెకైలోనే టాప్ 2లో ఉండే యానిమే అని కూడా అంటున్నారు మరి. అండ్ తెలుగు డబ్‌లో అయితే లేదు సాడ్‌లీ. మీరైతే ఇంగ్లీష్ అండ్ జాపనీస్‌లో అయితే చూడొచ్చు. జాపనీస్ చూడండి భయ్యా కిక్కెక్కిపోద్ది మీకసలు మామూలుగా ఉండదు. ఇంకా దీని మీద నా హార్ట్ రివ్యూ అంటారా? తోపులో ఉంటదిది. ఒక్కొక్క డైమెన్షన్‌కి పర్ఫెక్ట్. పర్ఫెక్ట్‌గుంటది. మన హీరో క్యారెక్టర్ గాని, ఆ యానిమేషన్ స్మూత్‌గా కూడా ఉంటది. పైగా యానిమేషన్‌లో ఎటువంటి చేంజెస్ ఐ మీన్ ఎటువంటి వంకలు లేవు. ఎందుకంటే చాలా చేశారు బ్రో స్టూడియో. స్టూడియో 'వైట్ ఫాక్స్' అయితే దండం పెట్టేయొచ్చు వాళ్ళకైతే. వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు నిజంగా. అలాగే మీకు ఇంకొక టైమ్ లూప్ యానిమే కూడా ఉంది. అదే 'స్టెయిన్స్ గేట్' ఇది ఇంకా తోపుంటది భయ్యో! నిజంగా. నేను చూసాను కాబట్టి చెప్తాను. దీని రివ్యూ తీసుకురమ్మన్నా కూడా తీసుకొస్తాను. దీని గురించి ఏమి తక్కువ కూడా ఉండదు. అండర్ రేటెడ్ యానిమే ఇది. పైగా చాలా అంటే చాలా బావుంటది. ఇంకోటి రికమెండేషన్ వీడియోస్ కూడా తీసుకురాబోతున్నాం. సో, మీరు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. పైగా ఈ 'స్టెయిన్స్ గేట్' వచ్చింది కూడా సేమ్ స్టూడియో నుంచి. ఈ 'వైట్ ఫాక్స్' స్టూడియో నుంచే వచ్చింది. అండ్ ఫైనల్‌గా నా రివ్యూ వచ్చేసరికైతే 10/9 బ్రో. ఈ యానిమే పక్కా చూడాల్సిందే. అండ్ 'స్టెయిన్స్ గేట్' రివ్యూ వచ్చేసరికి ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే 9.5/10. మీరు ఏమన్నా అనుకోండి. నా పర్సనల్ థింగ్ ఐ మీన్ నా పర్సనల్ రివ్యూ అయితే చెప్తున్నా. సో, హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో, ఈ వీడియో అయితే ఇంతవరకే. అయినా కొద్దిగా షార్ట్‌గానే వచ్చింది. ముందు ముందు ఎక్స్‌ప్లనేషన్స్ చేస్తున్నా కదా బ్రో! అందుకే రీచ్ అవ్వకుండా ఉండటానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ ఐ మీన్ బై బై.